హాయ్, నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు ఈ ఈ ఖర్చుకి ఇలా పెడుతున్నాను కదా, ఈ ప్లెయిన్ జాకెట్ కదా, అందువల్ల ఎక్కువ ఖర్చు అయితే పెడుతున్నాను ఖర్చుకది. ఇదైతే ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మనం బ్లౌజ్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఈ విధంగా 3 ఇంచులు అయితే తీసాను. దీనికి ఈ హ్యాండ్స్కి తీసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికో చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేసుకొని దీనికైతే ఇదిగో ఇలాగైతే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా అయితే నేను మార్క్ చేశాను. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్స్ చాలా బాగా మనకు టీచింగ్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది నీట్గా. ఇదైతే ఇప్పుడు ఖర్చుకి మనం ఒక పావు ఇంచు అయితే తీసుకున్నాము. ఈ విధంగా ఆది బ్లౌజ్ని పెట్టుకొని కొలత వేసుకున్నాం కదా మనం పొడవు. ఇప్పుడు వెడల్పు కూడా ఈ మాదిరిగా కూడా వేసుకోవచ్చు. చాలా చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మార్క్ చేసుకొని మెడకు కూడా ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, 2 ఇంచీలు ఖర్చు పెడతాం కదా, అలా 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకొని మెడకైతే 2.5 ఇంచులు వేసుకున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే 5.5 ఇంచీలు అయితే వేసాను. 5.5 ఇలాగ మార్క్ చేసుకున్నాను. కరువు మెడకి చూసారు కదా, ఈ విధంగా నేను ఎప్పుడు తీస్తూ ఉంటాను. అది అందరికీ అయితే తీను, కొంతమందికే తీస్తాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే నేను మార్క్ వేసుకున్నాను కదా, ఈ మార్క్ వేసుకుంటే 5 ఇంచులన్నర కదా వేసుకున్నాను. ఇంకొక 6 ఇంచు అయితే మనకి తక్కువ వచ్చింది. మళ్ళీ ఈ విధంగా మార్క్ వేసుకొని తగ్గించాను. పెంచాను ఇలాగా. ఎందుకంటే 9 ఇంచులు రావాల్సిందేమో 8.5 ఇంచీలు వచ్చింది. మరి 6 ఇంచు తక్కువ ఉండకూడదు కదా, అందుకని ఇంకొక పావు ఇంచు అయితే పెంచి మార్క్ చేశాను ఆమ్ రౌండ్కి. ఇక్కడ లోతు కూడా మనం తీసుకోవాలి కదా. ఇదేమో డ్రాక్స్కి ఈ విధంగా 4 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక పావు ఇంచు అయితే ఇలా కొంచెం క్రాస్ తీసుకుంటే, కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఈ విధంగా మనము ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే మనం కరెక్ట్గా వేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగాన దీని మట్టుకి ఇలా మార్క్ చేసుకుంటే మెడ కదా 6 ఇంచులు, 6 ఇంచులకి అయితే మెడకి లెక్క పెట్టేసి మనం వేసుకున్నాం కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కనుక మెడకు కూడా లోతే మనం కరువు తీసుకున్నాము. ఇది కంపల్సరీ మనం తీసుకోవాలి ఈ పొడవు. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఓపెన్ ముక్క దగ్గర కూడా మనం మార్క్ చేసేసుకున్నాము. ఈ విధంగా అయితే మార్కు వేసుకొని ఈ డ్రాక్స్లకి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా తెలిసిపోయింది కదా, చాలా సింపుల్. ఎంత సింపుల్గా అయితే కట్ చేసాను. ఇదే బ్లౌజు నేను కుట్టేసాను కూడా. బాగా వచ్చింది, ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడైతే ఈ డ్రాప్స్లో వేసుకోవాలి కదా, అది చూడండి. ఈ విధంగా వేసుకుంటే చాలా కూర్చున్నట్లు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా 1 ఇంచు తొక్కులు వేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి.
అంతే, ఎంత సింపుల్ కదా. ఇప్పుడేమో మన షేప్ ముక్కలు అయితే కట్ చేయాలి. 10 ఇంచీలు, ఇదైతే 3 ఇంచీలన్నర, ఇదైతే 3 ఇంచీలు. అందరికీ ఒకలాగా ఉండవు. కొందరికి షేప్ చిన్న ముక్కలు ఉంటాయి, కొందరికేమో వెడల్పు తక్కువగా ఉంటుంది, కొందరికేమో వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే అందుకని మార్క్ చేసుకొని చూసుకోవాలి. నా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా చాలా సింపుల్ కదా. అందరూ చూడండి, చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.